బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ ఎన్ సువార్తమ్మ ఫ్రమ్ తాడిమళ్ళ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒక దినాన్ని ప్రభువు మనలను కలిపినందుకై ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగాక. మీలో కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరకు వచ్చారు. ఎందుకు? దేవుని వాక్యం వినాలని. దేవుని వాక్యం పట్ల మీకున్న ప్రేమాశక్తులను బట్టి ప్రభు వారిని స్తుతిస్తున్నాను, మిమ్మలను అభినందిస్తున్నాను. కొంతమంది ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చి ఉండి ఉంటారు. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కోకుండా టైం అయిపోయిందని గ్రహించి టీవీ దగ్గరకు వచ్చిన మీకు నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడే మిమ్మలను తన కృపచేత నిండారుగా దీవించునుగాక. ఇంట్లో బిడ్డలు ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మాట వింటున్నారా? చిన్నప్పుడు బాగానే ఉన్నాడన్నా, చిన్నప్పుడు బాగానే ఉంది అన్న అంటారు కొంతమంది చెల్లెంటారు. కరెక్టే. వయసులో పెరుగుతూ ఉండగా స్నేహాలు ఎక్కువ అవుతున్నాయి. స్నేహాలు ఎక్కువ అవుతూ ఉండగా ఎదుటి వారితో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క స్టేటస్కు సరితూగాలి అని చెప్పి యువతలో ఉన్న అబ్బాయి లేనిపోని గర్వానికి లోనవుతున్నాడు. అంటే అతడు శ్రీమంతుడు, డబ్బు ఎక్కువగా ఉంది, వాడు ఏదైనా చేస్తాడు. అతడితో పేద కుటుంబంలో జన్మించిన బిడ్డలు చేయాలంటే ఎలా కుదురుతుంది? కానీ ఈ నవనాగరికత యవనస్తులను ఆ రీతిగా ప్రక్కతో పట్టిస్తుంది. మగబిడ్డలే కాదు, ఆడబిడ్డలు కూడా. చాలా విచారకరమైన సంగతి. సంస్కృతి పాడైపోయింది, వస్త్రధారణ పాడైపోయింది. చాలా విచారకరమైన పరిస్థితుల్లో ప్రస్తుత లోకం ఉంది. సాతానుడు అధికారాన్ని తన చేతుల్లోనికి తీసుకున్నాడా అనిపిస్తోంది. నా ప్రియ బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మనను ప్రేమించి ఈ కృపా వాక్య హెచ్చరిక మనకు దయచేశారు. ఏదో వాక్యము ప్రతి క్షణం నీతో మాట్లాడుతుంది. ఎంతోమంది దైవ సేవకులు మానవుని యొక్క జీవిత క్షేమం కొరకు మాట్లాడుతున్నారు. వారి సిద్ధాంతాలు, వారి పద్ధతులు ప్రక్కన పెట్టండి. ఎవరు మాట్లాడినా ప్రామాణిక గ్రంథం దేవుని యొక్క వాక్యం బైబిల్. ఆ బైబిల్లోంచి మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు తప్పనిసరిగా ఆయన కృపా కార్యం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ప్రియ తమ్ముళ్లకు, చెల్లెండ్రకు నా మనవి, ఏదో ఒక రీతిగా యవ్వన బిడ్డలను
దేవుని వాక్యం వినడానికి టీవీ దగ్గరికి తీసుకురావాలి. దేవుని వాక్యాన్ని వింటే ఏదో ఒక సమయంలో వారు హృదయంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదా? డాడీ మమ్మీ బాగా ఉన్నారా? వయసులోనికి వచ్చి ఉండి ఉంటారు. వయసులోనికి వచ్చిన తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వారి మీద విసుక్కుకోవద్దు. అత్తమామలుగా ఉంటే కోడలుగా ఉన్న పాప నీ అత్తమామల మీద విసుక్కోవద్దు. కొంతమంది తల్లిదండ్రుల మీదే విసుక్కుంటూ ఉంటే ఇంకా అత్తమామల మీద విసుక్కోకుండా ఉంటారా? కాలం మారిందని చెప్తున్నాను కదూ. నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని చూడడం నీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి నీ చిన్న వయసులో చేసినవన్నీ భరించిన ఆ ప్రియ తల్లిని చూడక ఎవరిని చూస్తావమ్మా? అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నాను అని చెబుతున్నావు. దృశ్యమైన తల్లిని తండ్రిని బాగా చూసుకోమని నేను చెబుతున్నాను. దేవుని సేవకునిగా నా మాట వినమ్మా, నా మాట విను బాబు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక సత్యాన్ని మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీ అమ్మ మీ నాయన వృద్ధాప్యంలో ఉన్నారు, లేక మీ ఆయన గారి అమ్మ నాయన వారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఒకానొక దినాన్ని నీవు కూడా వృద్ధాప్యంలోనికి వస్తావు. అప్పుడు నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ నీ అల్లుళ్ళు కానీ నీ కోడండ్రు కానీ నిన్ను సరిగ్గా చూడకపోతే నీ మనసు ఎంత బాధపడుతుందో ఇప్పటి నుంచే ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇదంతా మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను చెప్పే మాటలు. దేవుని యొక్క వాక్యం జీవం కలిగింది. దేవుని వాక్యము మనం ఆలోచిస్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా ప్రతి మాటను మీ హృదయంతరంగంలోనికి తీసుకుని ప్రభువా నా హృదయంలో క్రియ జరిగించమని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినుమని మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఓ పాటను విందాం. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై. పాటలు విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కంట్లు మూసుకునండి. వీలును వారు మోకరించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. బర్నబా సౌలు జీవితాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డల యొక్క త్యాగం కొరకై వందనాలు స్తోత్రాలు. మీ వాక్య ప్రకటన కొరకై మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆ కాలంలో కూడా గారిడి వారు ఉన్నారు, ఆ కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అట్టి వారిని ఖండించడానికి శ్రేష్టమైన దైవదాసులను ఆ కాలంలో కూడా మీరు ఉంచారు. ఈ కాలంలో కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, గారిడీలు చేసేవారు ఉన్నారు ప్రభువా. వారి బారి నుంచి మమ్మల్ని తప్పించి మీ కృపా వాక్యం ద్వారా హెచ్చరించి నీ కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క స్వారూప్యంలో ఎదిగే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి.
వృద్ధాప్యంలో ఉన్న వారిని కాపాడండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి నాయన. భార్య భర్తల మధ్య సరైన అండర్స్టాండింగ్ దయచేయండి ప్రభువా. ఎవరి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి వారి జీవితాన్ని చక్కదిద్దుకునే కృప దయచేయండి నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. గత పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ వచ్చారు. 2 రకాలైన గుంపులను లేక వ్యక్తులను మనం చూచాం. ఇతడు కూడా పరిచర్యలో ఉన్నట్టుగానే ఉన్నాడు. పాపు అనే ఊరువాడు. అతడు ఉన్న బిరుదులు ఏమిటంటే అతడు గాడివాడు, అతడు అబద్ధ ప్రవక్త. అతని పేరు చూస్తే చాలా మంచి పేరు, బర్యేసు. బర్యేసు అనగా రక్షకుని కుమారుడు, సన్ ఆఫ్ సాల్వేషన్. మంచి పేరు పెట్టుకున్నాడు. కానీ ప్రియులరా, అతని బ్రతుకు చూస్తే గారిడి బ్రతుకు. అబద్ధ మాటలు చెప్పుకుంటూ, కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ జీవనోపాధి చేసేవాడు. ఈ వాక్యం వింటూ ఉండగా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. మనము గారిడి వారం కాదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వారంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బులు సంపాదించడానికి పరిచర్యకు మనం రాలేదు ప్రియులరా. టీవీ పరిచర్యలు వచ్చిన తదుపరి సహాయం చేసేవారు ఎక్కువైతే అయి ఉండొచ్చు. ఎందుచేతనగా వారి అవసరాలకు అనుగుణ్యంగా నేను డబ్బిస్తే నాకు ఈ రోగం పోతుందేమో, నేను వారికి సహాయం చేస్తే నాకు ఇది కలిసి వస్తుందేమో అని స్వార్థ బుద్ధితోనే ఎక్కువ శాతం ధన సహాయం చేస్తున్నారు. నిస్వార్థంగా చేసేవారు తక్కువ. నన్ను మీరు అర్థం చేసుకోవాలి. అపార్థం చేసుకుంటే నేనేమీ చేయలేను ప్రియులారా. డబ్బు ఎక్కువైంది, సేవ తక్కువ అవుతుంది అనే సత్యాన్ని గమనించాలి సేవకులు. ఇతడు గారడివాడు, అబద్ధ ప్రవక్త. ప్రవచనాలు చెబుతున్నాడు, కానీ ఇతడు అబద్ధ ప్రవక్త. ఇతడు యూదుడు. ఇతడు వివేకం కలిగిన ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు. ఇతడు ఒక వివేకం కలిగిన వ్యక్తిని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇంతలో ఈ అధికారికి బర్నబా, పౌలులు పరిచయం అయ్యారు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఈ పౌలు గారు ఈ గారడివాడిని చూచారు. చూచి ఆధ్యాత్మిక ఆవేశంతో, పరిశుద్ధాత్మతో నిండిన పౌలు గారు సమస్త కపటముతోను, ఒక్కొక్క మాట మీరు వినాలి, సమస్త దుర్మార్గముతోను నిండినవాడ, అపవాది కుమారుడ, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చూసారా, ఇతడు మంచి పేరే పెట్టుకున్నాడు, ప్రవచనాలు చెబుతున్నాడు, ప్రవక్తని పేరు పొందాడు. అఫ్కోర్స్ అబద్ధ ప్రవక్త అనుకోండి. గారిడీలు చేస్తున్నాడు, అంటే మంత్రాలు తంత్రాలు చేస్తున్నాడు, ప్రజలను ఒప్పింపజేస్తున్నాడు. కానీ ప్రియులరా, ఇదంతా కపటముతో చేస్తున్నాడు, దుర్మార్గంతో చేస్తున్నాడు. ఇతడు దేవుని కుమారుడు కాదు. బర్యేసు అని పేరు పెట్టుకున్నప్పుడు కూడా ఇతడు అపవాది కుమారుడు, నీతిమంతుడు, యేసు ప్రభువారు. కానీ వీడు అనగా గారిడివాడు, అబద్ధ ప్రవక్త బర్యేసు, ఇతడు సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టేవాడు. నేను చదివిన ఈ వాక్య భాగంలో ఏ లక్షణం కూడా మన జీవితాల్లో ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు అతన్ని గద్దించారు. ఎంతకాలము ఈ రీతిగా మోసం చేస్తావు? ఇక నుంచి నీవు సూర్యుని చూడవు, నువ్వు గుడ్డివాడు అవుతావు అన్నాడో లేదో, వెంటనే అతడు గుడ్డివాడు అయిపోయాడు.
మబ్బు చీకటి అతన్ని కమ్మింది. ఎవరైనా చేయి పట్టుకుని నడిపిస్తారా అని చూపు లేనివాడిగా భిక్షాందేహి అన్నట్టుగా తన బతుకంతా అయిపోయింది. చాలా విచారకరమైన సంగతి. అంతకుముందు పై వచనాల్లో ఎంతో దర్జాగా బ్రతికినవాడు కదూ. అతడు సెర్గీ పౌలున అధిపతి దగ్గర ఉన్నవాడు, చాలా ఒక రీతిగా ధనము సంపాదించినవాడు. భిక్షగాడు అయ్యాడు, గుడ్డివాడు అయ్యాడు. పాపము మానవుణ్ణి గుడ్డివాడుగా చేస్తుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. కళ్ళు నెత్తి మీద ఎందుకు వస్తాయి? డబ్బు ఎక్కువయ్యా, తిన్నది అరక్క. కళ్ళు స్థానంలో ఉండాలి. కళ్ళు నెత్తి మీద రావడానికి వీల్లేదు. వీడికి ఆరితేయిన అనుభవం వచ్చి ఉండి ఉంటుంది. అందుచేతనే ఇంత నష్టపోయాడు. వాక్యం వింటున్నా నా ప్రియులరా, దేవుడు ఏ స్థితిలో నిన్ను ఆశీర్వదించాడో ఆ స్థితిలో నీవు తగ్గించుకుంటే మరి ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సత్యాన్ని నువ్వెన్నడూ మర్చిపోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూచాడో ఆ అధికారి, సెర్గీ పౌలు అనే అధికారి, అతడు ఆ బోధకు ఆశ్చర్యపడి, ఏ బోధకు? బర్నబా సౌలు బోధకు కాదు, ప్రభువు బోధకు. అది బర్నబా సౌలులు బోధించినప్పుడు కూడా అది వారి జ్ఞానంలోంచి వచ్చింది కాదు, అది ప్రభు బోధ. ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. టీవీలో ఎవరు మాట్లాడినా ఫలానా వారు అని ఆ వారికి పేరు ఆపాదించవద్దు. ప్రభు మాట్లాడినట్లుగా ఆ మాటలను స్వీకరించే అనుభవంలోనికి తెలుగు విశ్వాసులు రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ప్రియులరా, వీరు మిషనరీ యాత్ర సాగిస్తున్నారు. మిషనరీ యాత్ర సాగిస్తూ ఉండగా ఇది ఒక అపశృతి వారికి కలిగిందేమో అని నేను అనుకుంటాను. ఎందుచేతనగా వీరు ముగ్గురు, వీరితో పాటుగా ఇంకా చాలామంది ఉండి ఉంటారు. బేసికల్గా వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా ప్రభు యొక్క పని చేస్తూ ఉంటే అందులోంచి ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, యవనస్తుడు జాన్ మార్క్. యెరూషలేమునకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఇక్కడ విపులంగా రాయబడలేదు. కారణం ముందు దినాల్లో మనం చూద్దాం. దాన్ని ఈ రీతిగా అంటాం, అగ్రిమెంట్ ఇన్ డిసగ్రిమెంట్. అంటే జాన్ మార్క్ విడిపోవడానికి పౌలు, బర్నబాలు ఒప్పుకున్నారు. అర్థమైంది కదా? ఎందుకు? బర్నబా యొక్క బంధువుడు జాన్ మార్క్. ముందు దినాల్లో కొలసీలకు రాసిన పత్రిక ధ్యానాల్లో మనం చూస్తాం. ఆ బంధువుడు వెళ్ళిపోతున్నప్పుడు అతనికి కొంచెం బాధగానే ఉండి ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతున్నాడు వీడు అన్నట్టుగా. లేక పౌలు గారికి బర్నబాకు ఇతను గురించి ఏమైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా? అనేక ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ముందు దినాల్లో ఇంకా నేను విపులంగా చెప్తాను అండి. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదీనిలో ఉన్న అంతియోకైకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలబడి చేసైగ చేసి ఇట్లనెను. ఇక్కడ మరలా అంతియోకై అనే మాట మనం చూచాం. మనం ధ్యానం చేస్తున్న అంతియోకై వేరు, ఈ అంతియోకై వేరు. మీరు మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. చివరున్న మ్యాప్ను మీరు పదే పదే వాడుతూ ఉండండి, మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రియులారా, పటంలో చూస్తారు మీరు, ఇక్కడ ఒక అంతియోకై ఉంది, ఇక్కడ ఒక అంతియోకై ఉంది. సెలూకై క్రిందగా అంతియోకై ఉంది, లౌదికయ పైగా అంతియోకై ఉంది. ఏది ఏమైనప్పటికీ
ప్రియులరా, కన్ఫ్యూజన్ మనం పడకూడదు. చాలా క్రిస్టల్ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి ఉంచారు. కాబట్టి ఎప్పుడైతే ఈ మందిరపు అధికారులు వీరిని చూచారో వీరిని ఏమైనా చెప్తారా అని అడిగారు. అడిగినప్పుడు ఇది తరుణం అనుకున్నాడు పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నాను ఒక మాట. దేవుడు ఏదైనా మనకు ఛాన్స్నిస్తే ఆ ఛాన్స్ను మిస్ చేసుకోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ప్రభు తన కార్యాన్ని చేస్తారు మనం ఆలోచించాలి. నన్ను ఆధ్యాత్మికంగా ప్రభులో నడిపించిన దైవజనుడు ఆ గ్రామాలన్నీ తిరుగుతూ చివరికి పల్లెటూరు మా గ్రామానికి వచ్చారు. మా గ్రామానికి వచ్చి ఆ రాత్రి నడివీధిలో కూటం పెట్టారు. ఆయన అన్నీ తిరిగి మరలా తన స్వగ్రామానికి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ చిన్న పల్లెటూరుకు కూడా ఆ దైవ సేవకుడు రావడం కేవలం దేవునిక కృప, దేవునిక చిత్తం. అప్పుడు ఆ వాక్య పరిచర్యలో నేను రక్షింపబడ్డాను. కాబట్టి మనకు ఏదైనా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు సౌలు గారు లేచి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. చూచారా ఆ అడ్రస్సింగ్? ప్రసంగాలు చేయడం ప్రాముఖ్యం కాదు. ప్రసంగాలు కొంచెం నైపుణ్యత కలిగిన వారు చేస్తారు, కానీ ఆ ప్రారంభించే ప్రారంభాన్ని మనం ఆలోచించాలి. అంతకుముందు స్టెఫెన్ గారు కూడా వాక్యం చెప్పారు. స్టెఫెన్ గారు ఏ రీతిగా మొదలుపెట్టారు ఒకసారి చూద్దామా? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. చూసారా ఎంత మర్యాదగా స్టెఫెన్ గారు ఆయన ప్రారంభించారు. ఇప్పుడు పౌలు గారు ప్రారంభిస్తున్నాడు. ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడువారులారా అంటే ఆ యొక్క ముందున్న కాంగ్రిగేషన్ను, ముందున్న ప్రజలను తన గ్రిప్లోనికి తీసుకుంటున్నాడు. అవును, ప్రసంగాల్లో కూడా ఏకదంపుడుగా ప్రసంగాలు చేసేయకూడదు, బోరెక్కించకూడదు. కొంచెం మన వారి యొక్క అటెన్షన్ డ్రా చేయాలి. ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించాను. గత చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు. 40 లాంగ్ ఇయర్స్ మీ పితరులు ఏ రీతిగా జీవించినప్పుడు కూడా దేవుడు వారిని సహిస్తూ వచ్చారు. గ్రద్ద తన పిల్లలను తన రెక్కల మీద మోసుకుని వచ్చిన రీతిగా ఆయన అంతగా ప్రేమించి మోసుకుని వచ్చి వాగ్దానం చేసిన దేశానికి తీసుకుని వచ్చాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు కనాను దేశంలో 7 జాతులు వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగాను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుడని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఇక్కడ పౌలు గారు గత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. గత చరిత్రను జ్ఞాపకం చేస్తూ వారికి కొన్ని చురకలు వేస్తున్నట్టుగా వేసి ఈ పేర చివరిలో దావీదు మహారాజును జ్ఞాపకం చేశాడు. దావీదు మహారాజు యొక్క జీవితంలో 1-2
మచ్చలు ఉన్నప్పుడు కూడా చివరిగా ప్రభువు చెప్పింది ఏమిటి అనగా, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, మన విశ్వాస జీవిత యాత్రలో ఈ 2 సూత్రాలు మనం పాటించాలి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలి, దేవునికి ఇష్టలుముగా జీవించాలి, దేవుని పిలుపునందుకుని దేవుని సేవ చేసేవారుగా ఉండాలి. అలనాడు దావీదుకు తండ్రి, ఈనాడు నీకు నాకు రాజు, నీకు నాకు తండ్రి. ఆ తండ్రి ఉద్దేశాల ప్రకారం జీవించడానికి, ఆ తండ్రికి ఇష్టమైన మనుషులుగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపావాక్యాన్ని బోధిస్తూ ఉండగా బోధ ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.